ఎస్టర్డే క్లాస్‌లో మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనం ఏం చేసాం? ఒక సర్వర్స్‌ని మనం ఒక వెబ్‌సైట్‌కి అలోకేట్ చేసాం లోడ్ బ్యాలెన్సింగ్ అవ్వడానికి. ప్లస్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్‌లో ఒకసారి. లెట్ us click on load balancer. లోడ్ బ్యాలెన్సర్‌లోని మీకు ఏదైతే నేమింగ్ ఇచ్చుకున్నారో లోడ్ బ్యాలెన్సర్‌కి సంబంధించి దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కిందన మీకు డిస్క్రిప్షన్ పార్ట్‌లోని డీఎన్ఎస్ నేమ్ అని చెప్పేసి మీకు విజిబుల్ అవుతుంది. ఆ యొక్క డీఎన్ఎస్ నేమ్‌ని కాపీ చేయండి. ఇది కాపీ సింబల్. న్యూ ట్యాబ్‌లో పేస్ట్ చేస్తే మీకు సర్వర్ 1 అనేది మీకు రన్ అవుతుందో, ఇఫ్ నాట్ సర్వర్ 2 అనేది రన్ అవుతుందో తెలుస్తుంది. మన యొక్క వెబ్‌సైట్స్‌కి మనం ఐపీ అడ్రెస్ మన నేమింగ్ అనేది ఇచ్చుకున్నాం. సర్వర్ 1 అనేసి, సర్వర్ 2 అని. సో, ఇప్పుడు మనకి ఏంటి రన్ అవుతుందో చూసుకుంటాం. సర్వర్ 2. మీన్ వైల్ మీరు కూడా చెక్ చేయండి. నేను చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. మీ యొక్క ఫోన్స్‌లో ఏంటనేది ఓపెన్ అవుతుందనేది. అందరికి ఒకే సర్వర్ అనేది రాదు. సేమ్ సర్వర్ అందరికి విజిబుల్ అవ్వదు. ఒకళ్ళకి సర్వర్ 1 అవ్వచ్చు, ఒకళ్ళకి సర్వర్ 2 అవ్వచ్చు. బేసింగ్ ఆన్ ద లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే. వీరబాబు గారు మీకిప్పుడు బానే వెబ్‌సైట్ అనేది హోస్ట్ చేశారు. మా వెబ్‌సైట్ ఒక ఐపీ అడ్రెస్ యూజ్ చేస్తూ వెబ్‌సైట్ హోస్టింగ్ గురించి ఏంటి మీకసల డౌట్స్ ఏంటి లేవు కదా? మోస్ట్‌లీ అందరూ కంప్లీట్ చేశారు టాస్క్ అనేది. ఓకే అండి. వెరీ గుడ్. కానీ అందరికదే చాలా బాగా వచ్చేసింది. సో, ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఐపీ అడ్రెస్ అనేది ఉందో, ఇప్పుడు ఆ యొక్క ఐపీ అడ్రెస్‌కి డొమైన్ ఐడీ అనేది లింక్ అప్ చేద్దాం. ఈరోజు మన యొక్క మెయిన్ టాస్క్ అదే. డొమైన్ ఐడీ అనేది లింక్ అప్ చేసుకోవడం. ది ఫస్ట్ థింగ్ అసల రోడ్ 53 అంటే ఏంటనేది తెలుసుకుందాం. తెలుసుకొని మనకు ప్రాక్టికల్ సెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. మన యొక్క రూట్ 53 ఇది సిమిలర్ టు డీఎన్ఎస్ అండి. డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇక్కడ మనకి 53 అని చెప్పేసి మనకి నేమింగ్ ఇచ్చారు. అమెజాన్ 53, రోడ్ 53 అనేసి. 53 ఎందుకు పెట్టారంటే, మన డీఎన్ఎస్ యొక్క పోర్ట్ నంబర్ 53 అండి. ఒక పోర్ట్ నంబర్ 53 కాబట్టి మనకిక్కడ నేమింగ్‌లో కూడాను మన యొక్క అమెజాన్ వాడు 53 అని చెప్పేసి మనకి అసైన్ చేశారు. ఒక డీఎన్ఎస్ యొక్క పోర్ట్ నంబర్ 53. అండ్ దెన్ కమింగ్ టు రూట్. మనకిక్కడ రూట్ అని చెప్పేసి ఎందుకు మనకి నేమింగ్ అనేది అసైన్ చేశారంటే, ఈవెన్ దో మనకి డీఎన్ఎస్‌దే అయినా సరే, నంబర్ ఆఫ్ రూటింగ్ ఫెసిలిటీస్ అనేది పాలిసీస్ మనకి ఈ యొక్క అమెజాన్ ఇందులోనే యాడ్ చేశారు.
సో దానికి సంబంధించి ఇక్కడ రూట్ 53 అని చెప్పి దీనికి నేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. "53" ఈజ్ ఏ పోర్ట్ నంబర్. దేనికి పోర్ట్ నంబర్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ కి. మన యొక్క ఐపీ అడ్రస్ కి మనం ఒక డొమైన్ ఐడి అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో దానికి మన ఒక యూజర్ అనేవాడు డొమైన్ ఐడి అనేది ఎంటర్ చేస్తే మనకు అది ఒక డొమైన్ డిఎన్ఎస్ కి అది యాక్సెస్ అవుతుంది, రిక్వెస్ట్ పెడుతుంది. ఐ విల్ షో ఇమేజ్ సో దట్ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఈ పర్సన్ అనేవాడు యూజర్. ఈ యూజర్ ఏమో ఒక గూగుల్ సెర్చ్ అయినా సరే ఇంకేదైనా మనం ఓపెన్ చేసుకున్నాడు. ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని ఒక డొమైన్ ఐడి అనేది టైప్ చేశారండి. example.com example.com అనేది ఒక డొమైన్ ఐడి. అది సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేస్తే అది అది ఎక్కడికి వెళ్తుందంటే డొమైన్ నేమ్ సర్వర్ లోకి వెళ్తుంది. ఈ యొక్క సర్వర్ లో ఏదైతే మనకి ఐపీ అడ్రస్ అని స్టోర్ చేసుకున్నామో అది వెబ్ సర్వర్ కి రీడైరెక్ట్ చేస్తారు, ఈ యొక్క డొమైన్ నేమ్ సర్వర్ అనేది. అండ్ దెన్ ఇదేం చేస్తుంది, దాని యొక్క ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ వ్యూ ఏదైతే ఉందో అది యూజర్ కి విజిబుల్ చేస్తుంది. ఇంత ప్రాసెస్ అనేది అవుతుంది. మనకు ఐపీ అడ్రస్ ఏదైతే మనము రౌట్ 53 లో మనం పెడుతున్నామో అదంతా మనకి డిఎన్ఎస్ సర్వర్ లోని స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే యూజర్ మనకి ఒక డొమైన్ ఐడి అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తాడో అప్పుడు ఈ డిఎన్ఎస్ సర్వర్ అనేది ఈ మెయిన్ వెబ్ సర్వర్ ఉంటుంది చూసారా, దాంతో లింక్అప్ అవుతుంది. లింక్అప్ అయ్యి ఏదైతే మనకి వెబ్సైట్ అనేది మనం హోస్ట్ చేసుకున్నామో ఆ ఒక వెబ్సైట్ యొక్క క్లయింట్ సైడ్ వ్యూ అనేది యూజర్ కి విజిబుల్ చేస్తుంది. ఇది ప్రాసెస్ అండి. అసలు ఇదంతా ఎలా చేయాలని ప్రాక్టికల్ గా మనం ఇప్పుడు చూద్దాం. ది ఫస్ట్ థింగ్, మన ఒక సర్చ్ బాక్స్ లోని రౌట్ 53 అని చెప్పేసి టైప్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. ది ఫస్ట్లీ మనకి డొమైన్ నేమ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మన ఒక డాష్ బోర్డ్ లోని హోస్టెడ్ జోన్స్ అని చెప్తుంది చూసారా, హోస్టెడ్ జోన్స్ దాంట్లోకి వెళ్తారు. మీ యొక్క డొమైన్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క డొమైన్ ఐడి అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. కానీ ఫస్ట్ థింగ్ మీకు అసలు డొమైన్ అంటే ఏంటి, దాన్ని అసలు ఎలా పర్చేస్ చేయాలి అనేది చూడాలి. అసలు డొమైన్ అంటే ఏంటి, దాన్ని అసలు ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎక్కడ అవైలబుల్ ఉంటుంది దాని గురించి తెలుసుకొని దాన్ని ఇక్కడ మనం ఐపీ అడ్రస్ కి లింక్ అప్ చేద్దాం. సో ఓపెన్ గోడాడీ వెబ్సైట్. మీ గోడాడీ అయినా, బ్లూ హోస్ట్ అయినా, హోస్టింజర్ అయినా, ఎనీథింగ్ మీరు ఎక్కడైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే డొమైన్ ఐడి కావాలో ఫస్ట్ గా ఆ యొక్క డొమైన్ ఐడి టైప్ చేయండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్. నాకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే నేమ్ పై నాకు డొమైన్ ఐడి అనేది చూస్తున్నాను. సో దాని యొక్క నేమ్ అనేది టైప్ చేయండి సర్చ్ బాక్స్ లో. క్లిక్ ఆన్ సర్చ్ డొమైన్.
ఇవి డొమైన్ ఐడికి సంబంధించి ప్రైజెస్ అండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ డాట్ ఆన్లైన్ అయితే మనకి ఎంత పడుతుంది? 199 రూపీస్ పడుతుంది ఇయర్ కి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ డాట్ టుడే రూపీస్ 145.26 per year. మీకు నేమ్ చిప్ లో అయితే ఇంకా మీకు తక్కువగా వస్తాయండి, తక్కువ ప్రైస్ కి డొమైన్ ఐడీస్ అనేది. నేమ్ చిప్ కూడా వన్ ఆఫ్ ద వెబ్సైట్ ఏదైతే మీకు డొమైన్ ఐడీస్ అనేది ఇంకా హోస్ట్ గానే ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ డొమైన్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నానండి, ఆన్లైన్ ఎడ్యుకేషన్. క్లిక్ ఆన్ సెర్చ్. మన నేమ్ చిప్ లో సమ్వాట్ లో ప్రైస్ అనేది ఉంటది. .xyz మనకి ఎంతకు వస్తుంది? 106 రూపీస్ కి వస్తుంది. నో 1 lakh ఎంతకి? చాలా కొన్ని ఇయర్స్ కి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ .shop.com చూద్దాం. .com కూడా అయిపోయి ఉంటుంది. దీని యొక్క ప్రైజెస్ ఇవి. సో ఇలా పర్చేస్ వెబ్సైట్స్ తో మీరు డొమైన్ ఐడీస్ అనేది పెట్టుకోకుండా మనకి ఎవరైనా ఫ్రీగా కూడా మనకి డొమైన్ ఐడీస్ అనేది ఇస్తారండి, ఫ్రీ డొమైన్ ఐడీస్. అది ఎలాగ మీరు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ దట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఏ వెబ్సైట్ ఫ్రీనామ్ అనే వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి. మీకు ఫ్రీ డొమైన్ ఐడీస్ అనేది వస్తాయి. go to sign in. ఎందుకంటే ప్రాక్టీస్ పర్పస్ కనేసి మనం ఎవరు ఇక్కడ ఇంతలో మనం పర్చేస్ పెట్టుకోలేం, ఇంకా డబ్బులు పెట్టలేముగా. సో ఫ్రీగా వచ్చిన డొమైన్ ఐడీస్ ని మీరు యూజ్ చేస్తూ డొమైన్ ఐడీకి లింక్ అప్ చేయండి ఐపీ అడ్రస్ కి. ఫస్ట్ నేను సైన్ ఇన్ అనేది అయ్యాను. సైన్ ఇన్ అయ్యాక క్లిక్ ఆన్ రిజిస్టర్ ఏ న్యూ డొమైన్. మీకు ఏదైతే డొమైన్ కావాలో అది ఇక్కడ టైప్ చేయండి. and then click on check availability. ఇట్స్ ఆల్ ఆఫ్ ఫ్రీగానే వస్తాయి, మీకు ఇంకేం పర్చేస్ అనేది ఏం చెయ్యక్కర్లేదు. .tk అయినా .ml .ga ఇవన్నీ మనకి ఫ్రీగానే వస్తాయి. సెలెక్ట్ ఎనీ ఆఫ్ దిస్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు వ్యూ అనేది ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ సెలెక్ట్ అండ్ దెన్ కార్ట్ లో ఏంటేంటి అనేది క్లిక్ ఆన్ వ్యూ కార్ట్. మీకు వ్యూ అనేది ఇలా వస్తుంది అండి. ఇక్కడ పీరియడ్ మీరు సెట్ చేసుకోండి. ఎలా అంటే మనకి ఎంతవరకు ఫ్రీ ఇచ్చాడు, 12 months వరకు ఫ్రీ ఇచ్చాడు కదా. సో 12 months వరకు మీరు
దాని యొక్క పీరియడ్ మీరు సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. 12 మంత్స్ వరకు ఫ్రీగా ఉంది. తర్వాత మనకి మనీ అనేది అడుగుతున్నారు. క్లిక్ ఆన్ 12 months. And now click on continue. Click on I have read and agree. Click on complete order. ఇప్పుడు మీరు మీ యొక్క మై డొమైన్స్ లోకి వెళ్ళండి. మీ యొక్క డొమైన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. ఏంటి ఫ్రీనామ్ లోనే మనకి ఫ్రీగా డొమైన్ ఐడీస్ అనేది వస్తాయి. మీరు ఇక్కడ గోడాడీలోకైనా ఇఫ్ నాట్ నేమ్ చిప్ కైనా సరే వెళ్ళి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ పర్పస్ కానీ పర్చేస్ ఏం చేసుకోకర్లేదు. జస్ట్ ఫ్రీనామ్ అనే ఒక వెబ్సైట్ మనకి ఫ్రీగా మన డొమైన్ ఐడీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మీకు ఏదైతే డొమైన్ ఐడి కావాలో ఆ ఒక డొమైన్ ఐడి మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటారు. అండ్ దెన్ యాక్టివేట్ చేసుకున్నాక ది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే క్లిక్ ఆన్ మేనేజ్ డొమైన్స్. మీకు ఏదైతే డొమైన్ ఐడి అని లింకప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క డొమైన్ ఐడి ఎదురుగా చూడండి, ఇక్కడ స్ట్రైట్ గా టైప్ దగ్గర ఉంటుంది మేనేజ్ డొమైన్ అనేసి, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు మేనేజ్ డొమైన్ మీద క్లిక్ చేస్తారో మీకు వ్యూ అనేది ఇలా వస్తుందండి. స్టేటస్ అనేది మనకి యాక్టివ్ స్టేట్ లో ఉంది. రిజిస్ట్రేషన్ డేట్, దాని యొక్క ఈ యొక్క డొమైన్ ఐడి యొక్క ఎక్స్పైరీ డేట్. అండ్ నౌ క్లిక్ ఆన్ మేనేజ్మెంట్ టూల్స్. మేనేజ్మెంట్ టూల్స్ మీద క్లిక్ చేసి నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ కస్టమ్ సర్వర్స్. మన యొక్క క్లౌడ్ ఒక సర్వర్ నేమ్స్ ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. మా ఇక్కడి వరకు అర్థమైంది కదా ఫ్రీనామ్ సంబంధించి. ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇఫ్ నాట్ ఐ మూవ్ ఫర్దర్. మా ప్రో ఫ్రీ హోస్ట్ మీకు కంప్లీట్ గా హోస్టింగ్ అండ్ డొమైన్ కూడా ఇస్తున్నారు. మీకు ఓన్లీ డొమైన్ ఐడీస్ నే కావాలి. డొమైన్ ఐడీస్ మనకి ఎవరు ఇస్తున్నారు? ఫ్రీనామ్ లో మనకు ఉంటున్నాయి. సో ఫ్రీనామ్ లో మీరు సైన్ ఇన్ అయ్యి మీకు ఏదైతే రిజిస్టర్ కావాలో డొమైన్ ఐడి దాన్ని తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేశాక క్లిక్ ఆన్ మేనేజ్ డొమైన్స్. మేనేజ్ డొమైన్స్ మీద క్లిక్ చేశాక క్లిక్ ఆన్ మేనేజ్మెంట్ టూల్స్. ఇక్కడ నేమ్ సర్వర్స్ అని మీరు ప్లేస్ చేసుకోవాలి. ఈ నేమ్ సర్వర్స్ మనకి ఎక్కడ ఉంటాయి క్లౌడ్ లో అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. జస్ట్ గెట్ బ్యాక్ మన యొక్క AWS అకౌంట్ లోకి రండి. ఇప్పుడు AWS అకౌంట్ మనం రౌట్ 53 అనే డాష్ బోర్డ్ లో ఉన్నాం. ఈ యొక్క రౌట్ 53 లో క్లిక్ ఆన్ హోస్ట్ జోన్స్. హోస్ట్ జోన్స్ మీద క్లిక్ చేస్తే మీకు వ్యూ అనేది ఇలా వస్తుందండి. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఏంటి హోస్టింగ్ ఏంటి పెట్టలేదు. క్లిక్ ఆన్ క్రియేట్ హోస్ట్ జోన్. మీ దగ్గర ఏదైతే డొమైన్ ఐడికి రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క డొమైన్ ఐడి ఇక్కడ ప్లేస్ చేయండి. డొమైన్ నేమ్. సో మన యొక్క ఫ్రీ నామ్ లో మనకి ఏది ఇప్పుడు రిజిస్టర్ అయ్యాం కదా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. జస్ట్ కాపీ దట్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ రౌట్ 53. పేస్ట్. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ అండి. నో నీడ్ టు గివ్.
అండ్ దెన్ ఇప్పుడు ఈ యొక్క వెబ్‌సైట్ ని దేనికి లింక్ అప్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక డొమైన్ ఐడీకి కదా! సో, మీరు ఇప్పుడు ఆ డొమైన్ ఐడీ అనేది ఓపెన్ చేయండి. సారీ, ఐపీ అడ్రెస్. వెబ్‌సైట్ మనం లాంచ్ చేసుకున్నాం. యస్టర్‌డే మనం ఒక వెబ్‌సైట్ లాంచ్ చేసాం. ఒక వెబ్‌సైట్ యొక్క ఐపీ అడ్రెస్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. I will go back to AWS console. And then yesterday మనం క్రియేట్ చేసిన డొమైన్ ఐడి మనం yesterday క్రియేట్ చేసుకున్నది ఒక డొమైన్ ఐడి ఫస్ట్. సారీ, ఐపీ అడ్రెస్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. టెస్టింగ్ అనే దానికి మనం ఇచ్చుకున్నాం yesterday. Copy this IP address. Enter. ఓకే, ఇదేనండి. ఈ యొక్క ఐపీ అడ్రెస్ ఇక్కడ మెన్షన్ చేసుకుందాం ఇక్కడ. Go to route 53. హోస్ట్ జోన్ లోకి వెళ్ళి మన యొక్క డొమైన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అక్కడ మెన్షన్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ క్రియేట్ హోస్ట్ జోన్. Just copy this. Paste in your domain name. example.com దగ్గర చూసే ఆల్రెడీ మనకి వాటర్ మార్క్ లో చెప్పారు అది ఎలా పేస్ట్ చేయాలనేది. example.com లాగా పేస్ట్ అవర్ డొమైన్ ఐడి. మనకు ఐపీ అడ్రస్ ని కూడా పేస్ట్ చేయండి. ఓన్లీ ఐపీ అడ్రస్, ఇదేం మనకు అవసరం లేదు. హెచ్టిటిపి ఇదంతా ఓన్లీ ఐపీ అడ్రస్ ని పేస్ట్ చేయండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. క్లిక్ ఆన్ క్రియేట్ హోస్ట్ జోన్. హోస్ట్ జోన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మన నేమ్ సర్వర్స్ అని పెట్టాలని చెప్పాను కదా, నేమ్ సర్వర్స్ అవి ఇప్పుడు మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి చూడండి. ఎన్ఎస్ దగ్గర, టైప్ ఆఫ్ ఎన్ఎస్ దగ్గర ఏవైతే మనకు ఉన్నాయో నేమ్ సర్వర్స్ వాటిని మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ కాపీ ది, కంట్రోల్ సి, కంట్రోల్ వి. మళ్ళీ లాస్ట్ లో కూడా మీకు డాట్ ఉంటుంది, ఆ డాట్ మీరు ఏం ప్లేస్ చేయక్కర్లేదు. ఆ డాట్ కాకుండా రిమైనింగ్ వాటిని కాపీ చేయండి. లాస్ట్ లో డాట్ ఉంటుంది, ఓఆర్జీ డాట్ అని చెప్తుంది చూసి ఆ డాట్ ఏం కాపీ చేయొద్దు. That's it. Go back and click on create record. Click on create record. This is the last step ఇదేనండి. Click on create record. మన యొక్క రికార్డ్ నేమ్ మనకి
చూపించుకోండి. And again give the IP address here. Only IP address అండి, HTTP ఇవ్వద్దు. Remove that. Now click on create records. Create records లో మనం ఓన్లీ మన యొక్క వరల్డ్ వైడ్ వెబ్ అవ్వచ్చు, ఇఫ్ నాట్ బ్లాగ్ డాట్ అయినా మీకు ఏదైతే ఫ్రెండ్లీగా ఉంటుందో దాని ఒకటి మెన్షన్ నేమ్ అని మెన్షన్ చేయండి. నేనైతే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇచ్చాను, www అనేసి. ఇఫ్ నాట్ మీకు బ్లాగ్ డాట్ అయినా సరే ఇచ్చుకోవచ్చు, బ్లాగ్ డాట్ అయినా సరే. అండ్ దెన్ మీ యొక్క డొమైన్ ఐడి ఏ ఒక ఐపీ అడ్రస్ కి లింక్ అప్ చేస్తున్నారో ఆ ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి వాల్యూ దగ్గర. No need to change. Click on create records. ఇది ప్రాసెస్ అండి. ఇది అప్పుడే మనకి సర్వర్స్ అనేది అప్పుడే మనకి సెటప్ అవ్వదు. ఇట్స్ విల్ టేక్ సమ్ మోర్ టైం. 48 to 72 hours పడుతుంది మనకి ఇది. ఫ్యూ టైమ్స్ అని మనం తీసుకుంటుంది కొంత సేపు అనేది. మీకు ఏదైతే సర్వర్ తోటి మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సర్వర్ ఇక్కడ ఇవ్వండి. ఏ సర్వర్ కి అయితే మీరు డొమైన్ ఐడి పెడదాలనుకుంటున్నారో ఒక సర్వర్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. మీ యొక్క లోడ్ బ్యాలెన్స్ అయినా అవ్వచ్చు, ఇఫ్ నాట్ ఏదైనా మళ్ళీ ఒక సపరేట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దాన్నైనా ఇవ్వండి, మీ ఇష్టం అది. ఇది రోడ్ 53కి సంబంధించి ఇవన్నీ స్టెప్స్ ఇలా చేస్తూ వస్తే మనకి సక్సెస్ఫుల్ గా మనకి క్రియేట్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ యర్ రూట్ అకౌంట్, మీకు రూట్ అకౌంట్ అనేది ఉందనుకోండి, రూట్ అకౌంట్ కి స్టూడెంట్ అకౌంట్ కి తేడా ఏంటంటే డిఫరెన్స్, స్టూడెంట్ అకౌంట్ మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఓన్లీ ఫ్యూ ఒక సోర్సెస్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటాయి. వాళ్ళు కంపేరింగ్ విత్ ద రూట్ అకౌంట్ తో పోల్చుకుంటే మీకు సోర్సెస్ అన్ని మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే గోడాడీ అనేసి, నేమ్ చిప్ అని వేరే ఒక వెబ్సైట్స్ లోకి వెళ్ళి డొమైన్ ఐడి కొనుక్కోకుండా ఇక్కడ అమెజాన్ వాడే మనకి ప్రొవైడ్ చేస్తాడు డొమైన్ ఐడీస్ అనేది. అవి ఎక్కడ ఉంటాయంటే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, డొమైన్స్ కిందన రిజిస్టర్డ్ డొమైన్స్ అనేసి క్లిక్ ఆన్ దట్. ప్రస్తుతానికి మన స్టూడెంట్ అకౌంట్ కి అయితే పర్మిషన్ లేదు. కానీ మీ యొక్క రూట్ అకౌంట్ అయితే మటుకు మీకు ఇక్కడ మీ యొక్క డొమైన్ ఐడీస్ అనేది పర్చేస్ చేయొచ్చు రూట్ అకౌంట్ అయితే. ప్రస్తుతానికి మన రేట్స్ ఏం చూపించదండి, ఎందుకంటే ఈ యొక్క మనకి స్టూడెంట్ అకౌంట్ కి మనకి విజిబుల్ అవ్వదు. రూట్ అకౌంట్ అయితే మీ యొక్క అమెజాన్ లోనే మీ యొక్క డొమైన్ అనేది పర్చేస్ చేసేస్తారు. పర్చేస్ చేసి దాన్ని మీ యొక్క ఐపీ అడ్రస్ కి లింక్ అప్ ఇస్తారు. రూట్ అకౌంట్స్ మేము ఇంకా మాకు ఇవ్వలేదండి. రూట్ అకౌంట్స్ మేము అక్కడ పర్చేస్ చేసుకోవాలి. పర్చేస్ చేసుకొని వీ హ్యావ్ టు మనకు డొమైన్ ఐడి ఎలా అయితే మనం రెన్యువల్ చేసుకుంటూ వస్తామో మనం కూడా ఈ యొక్క రూట్ అకౌంట్స్ మనం రెన్యువల్ చేసుకుంటూ రావాలి ఇయర్లీ వైస్. ఒక స్టూడెంట్ అకౌంట్ కి మీకు ఎంత ఇస్తారంటే $100 అనేది ఇస్తారండి క్రెడిట్స్ అనేది. ప్రస్తుతానికి ఇక్కడ 29 ఉన్నాయి, 100 అనేది ఇస్తారు. మీ ఇక్కడ ఏవైనా సరే
పర్చేస్ ఏమైనా చేద్దాం అనుకుంటే దానికక్కడ మనీ అనేది కట్ అవుతూ వస్తుంది. మీరు గమనించి ఉంటారు. ఎక్కడంటే మీకు ప్రీవియస్‌లీ మీకు మ్యామ్స్ చెప్పారో తెలీదు. ప్రస్తుతానికి మనం యాస్ ఎ స్టూడెంట్ అకౌంట్‌గా మీరేదైతే యూజ్ చేస్తున్నారో, ఆ యొక్క అకౌంట్ ఒక ఐపీ అడ్రెస్ మనకి చేంజ్ అవుతూ వస్తాయి. మీకెలా తెలుస్తుంది అంటే చేంజ్ అవుతున్నాయి అనేసి ఒకసారి మీ యొక్క రన్నింగ్ సర్వర్‌ని స్టాప్ చేసి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆన్ చేసి చూడండి. ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. జస్ట్ ఫర్ యూర్ ట్రయల్. అమ్మ ఒకసారి ఈ యొక్క ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకోండి ఒక దగ్గర. నేనిప్పుడు దీన్ని స్టాప్ చేసేస్తున్నాను. స్టాప్ చేసి అగైన్ దాన్ని మళ్ళీ ఆన్ చేస్తే మనకి ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ అయిపోతుంది. దీన్ని స్టాప్ చేసుకోవాలనుకుంటే ఇన్‌స్టెంట్ స్టేట్‌లోకి వెళ్లి క్లిక్ ఆన్ స్టాప్ ఇన్‌స్టెన్స్. మనం స్టాప్ చేసాం కదా! దీన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకుంటే దానికి ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ అవుతుంది మళ్ళీ. ఇట్స్ టేక్ ఫర్ సమ్ మోర్ టైమ్. స్టాపింగ్‌లోనే ఉంది స్టేట్ అనేది. స్టాప్డ్ అని చెప్పేసి మనకు రెడ్ కలర్ మార్క్ వచ్చిన దాని తర్వాత మనం ఒకసారి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మీకేమవుతుంది? దాని ఐపీ అడ్రెస్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ విజిబుల్. టోటల్లీ టెర్మినేట్ అయిపోయినట్టుగుంది. వన్ జీరో
పెండింగ్ లో ఉంది. ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిందండి. ఇందాక మనకి ఎంత ఉంది 107.23 116 ఇప్పుడు మనకి చేంజ్ అయిపోయింది. ఇదే అండి ఇక్కడ మనకి డిఫాల్ట్ అనేది. టెస్టింగ్ హ్యావ్ కంప్లీట్లీ రిమూవ్డ్. ఇక్కడ నెట్వర్క్ ఫాల్ట్ కూడా తెలియట్లేదు, వెళ్ళిపోయింది అది కంప్లీట్ గా. వస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్. మన ఈ క్లౌడ్ ఫ్రంట్ తోటి మనం ఈజీగా మన యొక్క డేటా ఏదైతే ఉందో ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫాస్ట్ గాన. దానికి మనకి ఏది హెల్ప్ఫుల్ చేస్తుందంటే సిడి అనేది మనకి హెల్ప్ఫుల్ చేస్తుందండి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఒక వీడియోస్ అయినా ఇఫ్ నాట్ ఏదైనా డేటా అయినా సరే మనం ఒక డివైస్ నుంచి వేరే డివైస్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మనకి ఫాస్ట్ గా మనకి యాక్సెస్ అనేది చేస్తుంది. మనకి సిడిఎన్ మనకి నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఉంటాయండి. 23 రీజియన్స్ లో. మనకి ఏదైనా సరే డేటా మనం టైప్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం యూట్యూబ్ లో ఏదైనా సరే మనం చూద్దామని చెప్పి అనుకున్నాం. ఆ యూట్యూబ్ లోని ఏదైనా టైప్ చేస్తాడు ఒక యూజర్ అనేవాడు. టైప్ చేశాక వాడు ఏదైతే టైప్ చేస్తున్నాడో ఆ నియర్ బై లొకేషన్స్ లో ఉందో లేదో చెక్ చేస్తారు ఒక వెబ్ సర్వర్స్ అనేది. అండ్ దెన్ దాని యొక్క రిలేటెడ్ అక్కడ రిలేటెడ్ నియర్ బై సర్వర్స్ అనేది అక్కడ మొత్తం కనెక్టివిటీ అనే రిక్వెస్టింగ్ పెట్టుకొని అండ్ దెన్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోని ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అది మనకి యాక్సెస్ అయ్యేలాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ఇమేజ్. ఎగ్జాంపుల్ గా ఒక ఇమేజ్ చూడండి. ఒక యూట్యూబ్ లో మీరు ఏదైనా సరే ఒక యూజర్ అనేవాడు టైప్ చేస్తాడు ఏదైనా వాడికి కావాల్సిన కంటెంట్, అది డిఎన్ఎస్ సర్వర్ లోకి వస్తుంది. అండ్ దెన్ ఇట్ విల్ రిపోర్ట్ టు ఏదైతే యూజర్ టైప్ చేశారో నియర్ బై వెబ్ సర్వర్స్ కి రిపోర్ట్ చేస్తుంది. వీడి ఏదైతే టైప్ కావాలనుకో ఆ కంటెంట్ ఇక్కడ లేకపోతే అది ఆరిజిన్ సర్వర్ అంటే మెయిన్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. మెయిన్ సర్వర్ దగ్గర నుంచి ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడ నుంచి కంటెంట్ అనేది మళ్ళీ వెబ్ సర్వర్ దగ్గరికి వచ్చి మీన్ వైల్ దిస్ 6 స్టెప్ మళ్ళీ యూజర్ కి అనేది వాడు ఏదైతే టైప్ చేస్తున్నాడో కంటెంట్ అనేది వీడికి విజిబుల్ అవుతుంది. ఇదంతా విత్ ఇన్ ఏ మిల్లీ సెకండ్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండి. ఎడ్జ్ లొకేషన్స్ లోకి మనం ఎడ్జ్ లొకేషన్ అని చెప్పి అనుకుంటాం. ఈ యొక్క సర్వర్ యూజర్ కి దగ్గరలో ఉన్న లొకేషన్స్ వీటిని ఎండ్ లొకేషన్స్ అని చెప్పి అంటాం. ఒక ఎండ్ లొకేషన్స్ వీడికి టైప్ చేస్తుంది అక్కడ మెన్షన్ చేసి అక్కడ ఉండకపోతే కంటెంట్ రిక్వెస్ట్ అనేది మెయిన్ సర్వర్ కి వస్తుంది, ఆరిజిన్ సర్వర్ కి. అక్కడి నుంచి వీడు ఈ యొక్క ఎండ్ లొకేషన్ అనేది యూజర్ కి ట్రాన్స్మిట్ చేస్తారు. ఇలా ప్రాసెస్ అనేది అవుతుంది క్లౌడ్ ఫ్రంట్ లో.
అప్ టు నౌ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ టైమింగ్స్, ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు గ్రూప్‌లోని మేము మీకు పెడతాం. బై టుడే ఈవెనింగ్. సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఎగ్జామ్‌కి సంబంధించి అక్కడ వీడియోస్, లింక్స్ గాని, మెటీరియల్స్ ఏవైతే ఉంటున్నాయో ప్రతి ఒక్కటి మీరు ప్రిపేర్ అవుతే ఎందుకంటే మీకు క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వస్తుంది.